స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జన్మదినోత్సవ వేడుకలు కొత్తకొండ గౌడ సంఘం అధ్యక్షులు కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఆయన గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కోతి రవి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజు సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతి సందర్భంగా ఈ రోజు గౌడ సంఘం ఆధ్వర్యంలో కృష్ణమూర్తి అధ్యక్షతన మరి అట్టహాసంగా ఈ యొక్క కార్యక్రమం చేసుడు జరిగింది. మరి ఇదే విధంగా సర్వాయి పాపన్న గౌడు చేసిన ఆశయాలకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండి మరి బీసీల కొరకు కానీ ఎంత కష్టపడి ఉన్నాడో మరి ఆయన ఈ రోజు వరకు కానీ తరాలు మర్చిపోకుండా ప్రతి ఊరిలో ఆయన జయంతి జరుపుకోవడం కానీ వర్ధంతి జరుపుకోవడం కానీ ఇది ఆనవాయితీగా కాదు. మరి ఆయన చేసిన త్యాగ ఫలాలు ఇంకా ఇప్పుడు కాదు, ఇంకా 1000 ఏళ్ళు ఉన్నా కానీ మర్చిపోకుండా ప్రతి ఒక్కరు ఇలాంటి కార్యక్రమాలు చేయాలని, మరి అందులో మన గౌడ సంఘానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి మరి గౌడుల ఆశయాలకు చాలా కళ్ళు గీత వృత్తిలో పుట్టి పెరిగి మరి దొరల పెత్తనానికి, ఆ రోజు నైజాం పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి మహా మనిషి. అతనికి ఎల్లవేళలా ప్రతి విలేజ్ లో విగ్రహాలు కట్టించి మరి ఆయన జయంతి కానీ వర్ధంతి కానీ జరుపుకోవాలని కోరుతూ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు ముగిస్తున్నాం.